వారణాసి నుంచి ఒక కొత్త అప్డేట్ రాబోతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఈరోజు 6 అండి డేట్ అనేది, ఓకేనా. రేపు 7, ఎల్లుండు 8, ఓకే. సో ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయితే అయ్యింది. ఇక 2 days 3 days అయితే ఉందన్నమాట మ్యాక్సిమం. సో అప్డేట్ అనేది ఇంకా వాళ్ళు అఫిషియల్గా తెలియచేయలేదు, కానీ సోషల్ మీడియాలో ఒక సర్క్యులేట్ అయితే అవుతుంది బాబు గారి హైప్ అనేది. సో రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూ ముందు మామూలుగా వారణాసి గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చాడనమాట. అప్డేట్స్ అంటే పలానా అని కాదు, మూవీ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పి ఆయన మాటల్లోనే తెలియజేయడం అనేది జరిగింది అధికారికంగానే కొన్ని సందర్భాలలో. సో అది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి ఇప్పటికే మీకు చాలా రకాలుగా మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఆ యొక్క ఎలిమెంట్స్ అనేటివి, ఎటువంటి ఎలిమెంట్స్ అనేటివి వాడతాడు ఏంటి అని చెప్పి క్లారిటీగా క్లియర్లీ చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మూవీ అనేది వారణాసి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ తెలిసిందే మనకు. వారణాసిని మనం 2 రకాలుగా చూస్తాం అనమాట. ఫ్యూచర్, పాస్ట్, అయిపోయిన గతాన్ని గురించి. గతంలో వారణాసి ఎలా ఉంది, ప్రెజెంట్ వారణాసి ఎలా ఉంది, ఫ్యూచర్లో వారణాసి ఎలా ఉండబోతుంది అని చెప్పి మామూలుగా మనం ఆ యొక్క ఇదిలో అయితే చూస్తామన్నమాట. ఇవన్నీ క్వశ్చన్స్ అయితే మీకు ఉండే ఉంటాయి మైండ్లో, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. కానీ రాజమౌళి గారి చెప్పిన మాటల్లో చూసుకున్నట్లయితే మన వాళ్ళు ఎవరైనా సరేనండి, ఉన్నట్టు చెప్తున్నాను. సో హాలీవుడ్ వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అది క్లారిటీగా తెలుస్తుందన్నమాట. సో బాహుబలి 1లో కూడా 2లో కూడా సో రాజమౌళి గారు ఆయన నోటితోనే చెప్పాడు, నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్ మూవీస్ చూసి పుట్టి పెరిగిన వాడిని అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఆ ఇదిని ఉంచుకొని మన వారణాసి మూవీని తీస్తున్నాడు అనమాట. ఓకే, కట్ చేస్తే వారణాసి నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ, అది స్టార్ట్ అయ్యేది. ఓకే, సో చూసుకున్నట్లయితే నెక్స్ట్ అంటార్కిటికా -180 degrees, 40 degrees, 30 degrees, 100 degrees దాకా కూడా ఉండొచ్చు. ఓకేనా, ఒక పడవ మునిగిపోయేది మొత్తం నీట్గా చూసే ఉంటారనమాట. ఓకే, అక్కడి నుంచి కొన్ని రహస్యమైన ప్రదేశాలకి వెళ్తాడనమాట మనోడు. అది ఆఫ్రికా అంబోజలి. ఓకే, అక్కడ ఉన్న జంతువులు, బాబాబ్ చెట్లు, మళ్ళీ వచ్చి ఆ యొక్క మౌంటైన్, అక్కడికి ఎలా వెళ్తాడు ఏంటి, ఏరోప్లేన్లో వెళ్తాడా లేకపోతే ఇంకెలా అయినా వెళ్తాడా అని చెప్పి ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. ఓకే, సో అక్కడ నుంచి మనోడు టైం ట్రావెల్ చేసే అవకాశం ఉంది అని చెప్పి రూమర్గా ఉంది. సో అక్కడి నుంచి మనోడు ఆ యొక్క త్రేతాయుగానికి, రాముడు యుద్ధం చేసే ఆ యొక్క యుగానికి ఎలా వెళ్తాడు ఏంటి అని చెప్పి మనం మూవీలో చూస్తాం. భయ్యా, త్రేతాయుగం అంటే మీకు తెలుసు కదా, తెలుసా తెలీదా కామెంట్ చేయండి. త్రేతాయుగం అంటే 72,000 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. ఓకే, సో అది త్రేతాయుగం అని చెప్పి ఎందుకు వర్ణించారో మీరు దాని గురించి రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది అనమాట మీకు. అందుకని మన రాజమౌళి గారు ఆ నేమ్ అనేది వాడాడనమాట. సో అక్కడి నుంచి నార్మల్గా మన పార్వతీదేవి, సో అక్కడికి వెళ్తాడనమాట. మందాకిని, మన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ప్రియాంక చోప్రా గారు, మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారు, సో అక్కడికి వెళ్తాడనమాట. అక్కడి నుంచి మణికర్ణిక ఘాట్, మామూలుగా నార్మల్గా మన గంగా నది దగ్గరికి వచ్చేసాడు అనమాట. లాస్ట్ ఫైనల్ అప్ మన వారణాసి మూవీ. ఓకే, సో ఈ విధంగా టైం ట్రావెల్ చేస్తూ ప్రకృతికి సంబంధించిన అనర్థాలు జరిగి సునామీలు కొట్టుకుపోయి ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఈ యొక్క ఇదిలోనే. ఇవన్నీ కనిపించిన తర్వాత ఆ యొక్క విజువల్స్ని ఏదైతే ఉందో తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న అనుబంధాన్ని మనకు ఒక పెద్ద ఐమాక్స్ ఫార్మేట్లో ఆ యొక్క సినిమాని నిర్మిస్తున్నారు. తొలి తెలుగు సినిమా ఇంతవరకు ఎవడూ తీయలేదు, సాహసం అనేది చేయలేదు కూడా. ఏమవుతుందో భయపడి వెనక్కి వచ్చేసారు నార్మల్గా. మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ముందుకు దూకేశారు అనమాట. ఏదైతే అది అయింది. సో నా ఫ్యాన్స్కి చెప్పుకోదగ్గ ఒక మూవీ అనేది ఉండాలి. అయిపోయిన కాలాన్ని గుర్తుపెట్టుకోకూడదు. ఈ మూవీతో మన వాళ్ళు కాలర్ ఎగరేసుకొని తిరగాలి అన్న ఫీల్డ్లో ఈ వారణాసి మూవీని ఐమాక్స్ ఫార్మాట్లో తీస్తున్నారు, అది తెలిసిందే.
ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మాట్. దీంట్లో ఎటువంటి ఏది లేదనమాట. అన్ని షూట్లు ఐమాక్స్ ఫార్మాట్లోనే తీయడం అనేది జరిగింది. కెమెరామ్యాను కొత్తోడు, మ్యూజిక్ డైరెక్టర్లు కొత్తోళ్ళు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఏదైతే ఉంటుందో హాలీవుడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గ్రాఫిక్స్ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా, సిజిఐ పరంగా అంతా హాలీవుడ్ నుంచే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. మన రాజమౌళి నచ్చిన సినిమాలు, మన రాజమౌళి గారికి నచ్చిన సినిమాలు హాలీవుడ్ మూవీస్ కొన్ని ఉన్నాయి. ఒక మూవీ చెప్తానండి, అన్ని మూవీస్ చెప్పలేను అనమాట. ఇండియానా జోన్స్ అని చెప్పి ఒక మూవీ ఉంది. సో ఆ యొక్క మూవీని ఇన్స్పిరేషన్ తీసుకొని మన వారణాసి మూవీని గ్లోబ్ ట్రోటర్గా మనోడు తిరుగుతూ, టైం ట్రోటర్గా మనోడు తిరుగుతూ చేస్తున్నాడు అనమాట. దాంట్లో ఉంటుంది ఇండియానా జోన్స్లో. ఇండియానా జోన్స్ కింగ్డమ్ అని చెప్పి ఒక సినిమా ఉంది. సో అదొకటి ఉందన్నమాట. దీనికి తగ్గట్టుగా మన నాగరికతని చూపిస్తాడనమాట మన రాజమౌళి, మన పురాతన నాగరికతని. సో అదొకటి ఉంది. మీకు అక్కడ ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటంటే, మెయిన్ ప్లస్ పాయింట్లు అండి. మన నాగరికత అందరికీ తెలుసు, కానీ ఆ యొక్క విజువల్స్, ఆ యొక్క ఎలిమెంట్స్ అనేటివి, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది ఎవరికి సంబంధించిందంటే, మెక్సికోలోని ఆజిటెకల్ నాగరికత, మాయన్ల నాగరికత వాళ్ళకి సంబంధించింది. ఈ యొక్క ఆజిటెకల్ నాగరికత వాళ్ళు ఎవరంటే, అడవిలో ఉంటారు. ఒక పెద్ద గోపురం లాగా ఉంటుంది. అది బాహుబలిలో ఒక చిన్న ఇదిలాగా నిర్మించి రాజమౌళి గారే చెప్పారు, నేను చెప్పేది కాదు, నేను చెప్పలా. ఎప్పుడు రాజమౌళి గారే చెప్పారు, ఆ మాట నేనే చెప్తున్నా ఇప్పుడు. సో ఒక పెద్ద గోపురం లాగా కూర్చోబెట్టి క్రియేట్ చేసి, అనుష్క అని, మళ్ళీ వచ్చి రమ్యకృష్ణ అని, మళ్ళీ వచ్చి రణదేవ్ బల్లాల దేవుడిని, మళ్ళీ వచ్చి మన బాహుబలి వస్తుంటే బాహుబలి జై హో, బాహుబలి జై హో అని అన్నప్పుడు అన్ని చెంబులు గింబులు మొత్తం దద్దరిల్లుతుంటాయి అనమాట. వాళ్ళు అనుష్క వాళ్ళు కూర్చో ఉంటారు కదా, గోపురం లాంటిది. అది ఆజిటెకల్ నాగరికత వాళ్ళకి సంబంధించిన గోపురం. అది దాని మీదకి వీళ్ళు ఆజిటెకల్ నాగరికత వాళ్ళు సూర్యదేవుడికి, గాలి దేవుడికి, సముద్ర దేవుడికి పూజించే వాళ్ళు అనమాట. ఇక మాయన్ల నాగరికత విషయానికి వస్తే, వాళ్ళ నాగరికతకి మన నాగరికతకి చాలా దగ్గర బంధుత్వం అనేది ఉంది. సో ఇటీవల వచ్చిన ఆ యొక్క గ్రీసు నాగరికత, మా ఒడిసీ మూవీ చూసే ఉంటారు మీరు, క్రిస్టోఫర్ నోలాన్, ఓకేనా, ఆయన డైరెక్టరు. వాళ్ళ నాగరికత మన నాగరికత చాలా దగ్గర బంధుత్వం అనేది ఉంది. సో సేమ్ అదే విధంగా ఈ యొక్క ఆజిటెకల్ నాగరికత మాయన్ల నాగరికతకి చాలా దగ్గర బంధుత్వం అనేది ఉంది. వైరల్ అయ్యే అవకాశం ఉంది, మామూలుగా ఉండదు నిజంగా. అసలు కలెక్షన్ నెట్ వస్తుందంటే అలా వస్తుంది ఈ మూవీ, వారణాసి మూవీకి, గుర్తుపెట్టుకోండి. సో నేను లాజిక్గానే మాట్లాడుతున్నా, మీరు లాజిక్గానే అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ బంధుత్వాల గురించి మాట్లాడే ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళ నాగరికతకి మన నాగరికత చాలా దగ్గర బంధుత్వం అనేది ఉంది. సో మీరు చూసుకున్నట్లయితే ఒడిసీ మూవీలో కూడా ఆ యొక్క రామాయణంలోనే రాముడు వంచుతాడు. వాళ్ళ నాగరికతకి సంబంధించింది ఉన్నాయి కొన్ని ఉన్నాయి. ఆ యొక్క ఇక్కడ ఇప్పుడు మనం వాడే మన నాగరికత కూడా ఈ యొక్క ఆజిటెకల్ నాగరికత, మాయన్ల నాగరికతకి సంబంధించిన ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. మాయన్ల నాగరికత వచ్చి ఒక నది పక్కన ఉంటుంది అనమాట. గొప్పగా నిర్మిస్తారు వాళ్ళు ఆ యొక్క నిర్మాణాన్ని. మీరు చూసుకున్నట్లయితే చాలా గొప్పగా, నాకైతే భలే నచ్చింది ఆ యొక్క నిర్మాణాలు అనేటివి. సో అదొకటి అనమాట. ఇవి ఆజిటెకల్ నాగరికత వచ్చి అడవిలో ఉంటారు. ఇవన్నీ చూపిస్తూ, ఓకేనా, వాళ్ళ నాగరికతని మనోళ్ళు ఏం తీసుకోరు, కానీ ఎలిమెంట్స్ అనేటివి కనిపిస్తుంటాయి అనమాట. మీకు ఎలిమెంట్స్ అనేటివి, ఒక ఎలిమెంట్ అనేది ఉంటుంది, దాన్ని మామూలుగా టైం ట్రావెల్ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఒక్క సీన్ని 100 టేకులుగా తీస్తున్నారు అనమాట. అది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసమే. మహేష్ బాబు గారు చాలా కష్టపడుతున్నారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. నంది మీద అయితే కనిపించేశాడు, ఇక నెక్స్ట్ సింహం మీద కనిపిస్తాడేమో నాకు తెలిసి. అంటే సింహం మీద కాదు, సింహం పక్కన అనమాట. మరి అది ఎలాగో ఏంటో మనకైతే అఫీషియల్గా తెలియచేయలేదు, కానీ సింహంతో సీన్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మీకు తెలిసిందే. ఆ యొక్క ఫుటేజ్ అనేది కూడా బయటకు వచ్చింది, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీనికి సంబంధించి ఈ యొక్క విజువల్స్ని ఎలా చూపిస్తారు? ది బెస్ట్ నెంబర్ 1 CGI, ది బెస్ట్ విఎఫ్ఎక్స్ ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు. అన్ని నెంబర్ 1 ప్లేస్లోనే ఉన్నాయి మన మూవీకి. సో అది మీకు తెలియాలి. ది బెస్ట్ విఎఫ్ఎక్స్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది. ది బెస్ట్ యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ డిజైన్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది. ఇవన్నీ వాడి సో అంతా బాగా నీట్గా క్రియేట్ చేసి మనకు ఒక మూవీ ఐమాక్స్ ఫార్మాట్లో ఇస్తున్నారనమాట. మనం చూడాలి అంతే. ఇదే
చూసుకున్నట్లయితే దీంట్లో టైం ట్రావెల్ మీరు చూసుకున్నట్లయితే ఒక ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. చాలా మంది గదలు పట్టుకుంటారు అనమాట, రాక్షసులు చాలా మంది. అది నాకు తెలిసి రామాయణ యుద్ధం అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అన్నపూర్ణ స్టూడియోలో చేస్తా ఉన్నారనమాట. ఒక పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ లోపల నుంచి వచ్చేస్తుంటారు అనమాట చాలా మంది రాక్షస దేవుళ్ళు, గదలు పట్టుకుంటారు అనమాట వాళ్ళు. ఆ ఫుటేజ్ అనేది కూడా యూట్యూబ్ లో ఆల్రెడీ చూశారు చాలా మంది, యూట్యూబ్ లోనే కాదు చాలా మంది చూశారు ఫుటేజ్ అనేది, నేను కూడా చూశాను అనమాట. సో అది ఏంటంటే ఒక పోర్టల్ ఉంటుంది అనమాట. ఆ పోర్టల్ లోపల నుంచి ఒక టైం ట్రావెల్ చేసి వచ్చి అనమాట. నార్మల్ గా పెద్ద పెద్ద రాక్షసులు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మన రాముడు మహేష్ బాబు గారు ఎలా ఎదుర్కొంటాడు ఏంటి అని చెప్పి మనం మూవీలో చూస్తాం అనమాట. ఇది ఓకే, దీని అంతటికి సిద్ధంగా ఉండండి. కౌంట్ డౌన్ స్టార్ట్ అనేది ఆగస్టు 9th కదా, 9th లేండి, చాలా సార్లు చెప్పాను. సో ఇక 2 days ఉంది, ఈ రోజుతో కలిపి 3 days అనమాట. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందండి. మా సోషల్ మీడియా తగలబడేదానికి రెడీగా ఉంది మొత్తానికి. మామూలుగా ఉండదు బ్రదర్, నిజంగా మామూలుగా అయితే ఉండదు, నార్మల్గా ఉండదు. మహేష్ బాబు దగ్గర నుంచి ఏదైనా వచ్చిందంటే అది చూడండి అసలు ఏమవుతుంది. ఆగస్టు 9th ఏమవుతుందో మీరే చూడాలి. నేను వీడియో చేసి పెడతా ప్రతిదీ, ఓకేనా? వచ్చిన వెంటనే వీడియో చేసి పెడతా. మరి వీడియో చేసి పెట్టాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవాలి భయ్యా. ఓకే, బాయ్.